సభ్యుల అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఒకటి ఇంత ఆనందాన్ని ఈ విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలుస్తారని ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు. నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రకట కుటుంబ సభ్యులు అంటే పక్క ఊర్లో ఉన్నా కూడా ఏదో కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు ఉన్నారనుకున్నాం. కానీ ఈరోజు ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఇంత ఆత్మీయ సమ్మేళన అని పెట్టి ఇంత ఆనందంగా కార్తీక మాసంలోని అందరం కలుసుకునేటట్టు చేసి మనకి ఇంత ఆనందాన్ని ఇచ్చిన ఈ సపోర్ట్ చేసిన మన ప్రకట కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్లస్ నెక్స్ట్ కూడా ఇదే నేను అనుభూతిగా తీసుకొని ఈ ఆప్యాయతల్ని ప్రేమల్ని చూసుకొని నేను నెక్స్ట్ తాండవ రిజర్వేర్లో 25 కార్తీక మాసంలోని మా తమ్ముడు ప్రకట కృష్ణబాబు నేను కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడ ఉన్న పెద్దలందరికి కూడా మా కుటుంబ సభ్యులు పెద్దలు కాదు ఇందులోని. సో పెద్దవాళ్ళు పెద్దలుగా గౌరవించాలి కాబట్టి పెద్దవాళ్ళు మా కుటుంబ సభ్యులందరికి కూడా నెక్స్ట్ తాండవ రిజర్వేరు అది సైట్ సీయింగ్ పాయింట్ కాబట్టి ఎవరు వచ్చినా ఆనందిస్తారు. ప్లస్ ఆనందకరంగా ఉంటది కాబట్టి అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాం. అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ సపోర్ట్ చేసి ఇక్కడ ఒకరికి నలుగురిని తీసుకొచ్చిన మన కుటుంబ సభ్యులందరినీ కూడా మన ప్రగడవారు ప్రగడ అనేదే ఒక బ్రాండ్. అంటే ఆ ప్రగడ అనే పలకడంతోనే ఆ వేరియేషన్ వేరే ఉంటుంది. ఆ పేరులోనే ప్రగడ అనబోదికి ఆ వైబ్రేషన్ అవన్నీ అసలు ఎక్సలెంట్గా ఉంటాయి. అలా ప్రగడ అనేది పండితుడితో సమానం అన్నట్టు మనం మంచిగా చెప్తాం కాబట్టి ప్రగడలు అందరూ కూడా అలాగే ప్రగడ వాళ్ళ కుటుంబాల్లో కూడా అందరికి కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి అలాగే కూడా మనందరం అనుకోని చేసుకుంటే మనం కూడా హెల్ప్ చేసుకోవచ్చు. అలాగే కృష్ణబాబు ఆధ్వర్యంలోని ఇలాంటి కార్యక్రమం జరిగితే నాకు ఇంకా హ్యాపీ, నేను అన్నగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లస్ మన కుటుంబ సభ్యులందరికీ కూడా మనం మంచి పని చేసాంరా అనేది ఇది చూసి నెక్స్ట్ ఉన్న జనరేషన్ కూడా మనతో పాటు వస్తారనే ఆశతో, నిరాశ అనేది ఉండదు ఇక్కడ. ఆశతో ఒకరికొకరు హెల్పింగ్ అనేది ఉంటుంది. ఒక ఉద్యోగంలో కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ఏదన్నా గ్రామంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన ప్రకటనలు ఉన్నారా సరే ఈ గ్రూప్లో వాళ్ళకి మెసేజ్ ద్వారా వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మన పిల్లలకు కూడా మంచి జరుగుతుందని ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ ప్రకట కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమ్మేళనకి ఇంత ఆరాధించిన ఈ ఆర్గనైజింగ్ చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్తూ మంచి